ఇప్పుడు సౌనకుడికి మళ్ళీ అనుమానం వచ్చింది. ఇలా అడిగాడు. శుకుడు పరీక్షిత్తుకి, గోకర్ణుడు దుందుకారికి, సనకాదులు నారదునికి అందరికీ కథ చెప్పారు కదా, ఏ ఏ సమయాల్లో చెప్పారు అని అడిగితే అప్పుడు చెప్పాడు ఆయన. కృష్ణుడు శరీరం విడిచిపెట్టిన 30 ఏళ్ల తర్వాత, ఎన్నేళ్ల తర్వాత, అకృష్ణ నిర్గమాత్రింశద్వర్షాధిక గతే కలౌ, శ్రీకృష్ణుడు అవతారం చాలించిన 30 years తర్వాత భాద్రపద శుక్ల నవమి నాడు శుకుడు కథని చెప్పాడు పరీక్షిత్తుకి. ఆ తర్వాత 200 సంవత్సరాల తర్వాత, ఆ తర్వాత అంటే అప్పటికి ఎన్నేళ్ళు అయినట్టు తర్వాత 200 + 30, 230 ఏళ్ల తర్వాత ఆషాఢ శుక్ల నవమి నాడు గోకర్ణుడు ఈ కథని దుందుగారికి చెప్పాడు. ఆ తర్వాత 30 ఏళ్ల తర్వాత కార్తీక శుక్ల నవమి నాడు, అంటే మొత్తం 260 ఏళ్ళు అయింది కృష్ణావతారం. ఫస్ట్ 30 ఏళ్ళు, తర్వాత 200 ఏళ్ళు, ఆ తర్వాత 30, వెరసి 260 ఏళ్ల తర్వాత సనక సనందనాదులు నారదునికి చెప్పారు. ఇది ఆ తర్వాత మళ్ళీ కలియుగంలో 5100 సంవత్సరాలు గడిచాక పద్మాకర్ గారు ఏకదాటిన ఒక పాత వేణుగోపాల సోగుళ్ళు 128 రోజులు చెప్పారు.